మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి మిర్చి సాగు చేస్తే అకాల వర్షం దెబ్బతీసిందని అన్నదాతలు వాపోయారు. అప్పు చేసి భూమి కౌలుకు తీసుకొని మిర్చి పంట వేస్తే ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా ప్రకృతి కోలుకొని దెబ్బతీస్తుందని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే మూలుగుతూ నక్క మీద తాటిపన్ను పడ్డట్లుగా తమను అకాల వర్షాలు నిండా ముంచాయని అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. గురువారం కురిసిన వర్షానికి కళ్ళల్లో మిర్చి పంట పూర్తిగా తడిసిందని, కాయ నల్లగా మారే అవకాశం ఉందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు. నేను 3 ఎకరాల మిర్చి వేసిన 3 ఎకరాల మిరపతోటి అయితే కాయలు కోసినాం, ఆరినాయి. అక్కడ వరంగల్ పోతే రేట్ లేదు. మన ఇప్పుడు వర్షానికి ఎండిన మిర్చి కనీసం పట్ట కప్పుదామంటే పట్టాలు లేవు. అది గవర్నమెంట్ నుంచి పట్టాలు వస్తానే అంటాను, కానీ అది ఎవరు తీసుకుంటారో తెలియదు. మా వరకు అయితే ఎప్పుడు రాలే. ఈ తడిసిన మిరపకాయలు ఆడికి పట్టకపోతే రేటు పెట్టుడు కష్టమే. ఇప్పటికే రేటు తక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైనా మద్దతు ధర ఉంటే బాగుండు, మద్దతు ధర లేదు. ఈ తడిసిన మిర్చి ఇంకా తక్కువ రేటుకి అడుగుతారు. ఏదైనా గవర్నమెంట్ కొద్దిగా దయతలిచి మాకైనా సహాయం అందిస్తే బాగుండు. వర్షానికి కాయలు నానిపోతున్నాయి, బాగా గాలికి పట్టాలు ఆగుతారు, మాకు పట్టాలు లేవు. మాకు ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటాం. 3 ఎకరాలు వేసిన పంట కూడా పెద్ద గెలలే, 50 క్వింటాలు వెళ్ళింది. వాటికి రేట్ లేదు. అలా ఎండిన మిర్చినే ఎవరు కొంటలేరు, తడుతుంది. తడిసిన మిర్చిని ఎవరైనా కొనలు మాకు ఏమైనా ప్రభుత్వం సహాయం చేస్తే మంచిగా ఉంటుంది. గ్రామం, నా పేరు పడాల మధు.